నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. రాజమౌళి గారు గతంలో సూపర్ డూపర్ హిట్ ఇచ్చి ఇప్పుడు వరల్డ్ అంటే పాన్ ఇండియా వరకు చూసాం, ఇప్పుడు పాన్ వరల్డ్ వరకు ఆ స్థాయిని పెంచుకోబోతున్నారు రాజమౌళి గారు. అయితే టైటిల్ విషయంలో కొంత తికమక ఉన్న ఇప్పుడు రానున్నటువంటి యొక్క ఈ రోజు సాయంత్రం కల్లా కంప్లీట్గా ఏం జరగబోతుంది, అసలుకి హీరో పాత్ర పేరేంటి, సినిమా టైటిల్ ఏంటో బయటికి రాబోతున్నాయా, లేకపోతే ఇంకేమైనా స్పెషల్ విశేషాలు కావచ్చు, ఇవన్నీ సస్పెన్స్లో ఏమైనా బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఈవెంట్ ప్లానింగ్ మాత్రం ఒక స్కూలుకి వెళ్ళే టైప్గా స్కూలు వాతావరణం ఉందండి. ఎందుకంటే సుమ కూడా అక్కడ ఈవెంట్కి వచ్చి ఒక వీడియో మొత్తానికి పోస్ట్ చేసింది. అక్కడ ఉన్న అందరూ స్కూల్ పిల్లలా కూర్చుని రాజమౌళి గారి ప్లానింగ్స్ అంటూ అవి వాళ్ళు చూసుకోవడం, వాట్ నెక్స్ట్ అంటూ ఆ ఈవెంట్లు జరగబోతున్న అంశాలన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక లెక్చరర్ రూపంలో రాజమౌళి గారు ప్రొజెక్ట్ చేయడం కానీ ఈ విజువల్స్ అన్నీ చూసాం. ఇప్పటిదాకా మహేష్ బాబు లుక్ ఏంటి అనేది రివీల్ చేయలే, అంటే సాయంత్రమే లుక్ వస్తుంది. టైటిల్ కూడా సాయంత్రం వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రెండు కాకుండా ఇంకా సర్ప్రైజ్లు ఏముంటాయి అంటే జేమ్స్ కెమెరాన్ వస్తాడు అంటున్నారు. ఆయన వస్తాడా రాడా అదొకటి. జేమ్స్ కెమెరాన్ వచ్చేటైతే అవతార్ ప్రమోషన్లో కూడా ఇక్కడి నుంచి మొదలవుతుందా? ఇప్పుడు అవతార్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి డిసెంబర్లో రెండు స్వామి కార్య స్వకార్యంలాగా రెండు ప్లాన్ చేసుకున్నారా ఏమన్నా, ఇలాంటి అంశాలన్నీ ముడిపడి ఉంటాయండి. ఈరోజు సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరికీ కూడా పాస్పోర్ట్ అని చెప్పి అంటున్నారు, పాసుల్ని పాస్పోర్ట్ అని అంటున్నారు. ఒక పాస్పోర్ట్ లాగా డిజైన్ చేశారు ఆ పాసులను కూడా, చూడటానికి కూడా పాస్పోర్ట్ లాగానే ఉంది. అవి లేకుండా మాత్రం రావద్దు అని స్పష్టంగా చెప్పారు. అలాగే వచ్చేవాళ్ళు కూడా రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేటు అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఏ మెయిన్ గేట్ ఉందో ఆ మెయిన్ గేట్లోంచి మాత్రం క్లోజ్ అయిపోద్ది, అటు పక్క నుంచి రావద్దు. అటు విజయవాడ వైపు నుంచి వచ్చేవాళ్ళు ఏమో అంత ముందే అటు పక్కనే అనాజ్పూర్ దగ్గర రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు నుంచి రావాలి. ఇటు పక్క నుంచి వచ్చేవాళ్ళేమో సాంఘీ టెంపుల్ నుంచి అక్కడ రోడ్డు ఉంటుంది, అటు నుంచి రావాలి. కానీ మెయిన్ గేట్ మీద నుంచి ఎవరు రావద్దంటూ రాజమౌళి గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మొత్తానికైతే ఈవెంట్కి సంబంధించి ఏర్పాట్లు కానీ అవన్నీ చాలా పకడ్బందీగా చేయటం అనేది మనం గమనించాలండి. సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఈవెంట్కే ఇంత పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు అంటే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? సినిమా డేట్ రిలీజ్ కూడా ఇవ్వబోతున్నారా? వాస్తవానికి రాజమౌళి గారి సినిమా అంటే మనకి కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పి అనుకుంటుంటాం. కానీ షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తిగా సంవత్సరం కూడా కంప్లీట్గా కూడా ఇప్పుడు ఈవెంట్ పెడుతున్నారంటే డేట్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా డేట్ కూడా ఇచ్చేస్తుందండి. డేట్ ఎందుకంటే ఇప్పుడు డేట్ రిజర్వ్ చేసుకోకపోతే ఇంక వేరే సినిమాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా సీజన్ అంటే సంక్రాంతి సీజను. ఆ సంక్రాంతి సీజన్కి వీళ్ళు ముందుగా ఖర్చు వేయకపోతే రేపు అల్లు అర్జున్ అట్లీ సినిమా చాలా ఫాస్ట్గా జరుగుతుందంట. మరి ఇక్కడ పోటీ పడుతున్నారు కదా చెప్పాలి. రాజమౌళి గారు చకచక సినిమా కంప్లీట్ చేసుకున్నారు, అల్లు అర్జున్ అట్లీ సినిమా అసలు ఎవరికి తెలియకుండా చాలా కామ్గా ఫాస్ట్గా జరిగిపోతుందంట. ఆ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు క్లాష్ అయ్యే అవకాశాలు ఒకటి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే రాజమౌళి గారు ఇంత పెద్ద సినిమా చేయటం, 1000 కోట్ల బడ్జెట్లో సినిమా చేయటం, ఈ సినిమాని దుర్గాడ్స్ చేయటం అనేది విశేషం అండి. ఎందుకంటే ఇది ఎప్పుడో ఇచ్చిన మాట కోసం కేఎల్ నారాయణ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు నిర్మాతలుగా ఉన్న దుర్గాడ్స్ బ్యానర్కి ఈ సినిమాని చేయటం దాదాపు 17 ఏళ్ల క్రితం అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా చేస్తున్నారు. SSMB 29 వర్కింగ్ టైటిల్ పైన వస్తున్నటువంటి ఈ సినిమా గురించి ఈవెంట్ చాలా పెద్దగా చేశారు. దీంట్లో ఉండేటువంటి కొత్త అంశాలు కూడా రాజమౌళి గారు అంటేనే ఆయన కొత్తదనం కోరుకుంటుంటారు. ఇంకేమైనా స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? కొత్తదనంలో ప్రధానమైన హైలైట్ స్క్రీన్ అంటున్నారు. 100 అడుగుల స్క్రీన్ అని చెప్తున్నారు. అది ఆషామాషి వ్యవహారం కాదు. అంత పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయటం అనేది మామూలు విషయం కాదు. ప్లాన్ కూడా కరెక్ట్గా ఉంది. ఎందుకంటే సాధారణంగా వాతావరణ పరిస్థితులకి అనుకూలించకపోతే చాలా ఇబ్బందికరం అయ్యేది. వాళ్ళు ఆ ప్లాన్ చేసుకోవడం, ఆ డేట్ ప్లాన్ చేసుకోవడం అంటే అంతా తుఫాన్లు అయిపోయి ఇక వర్షాలు పడవు అనుకున్న నేపథ్యంలో ప్లాన్ చేసుకున్నారు. మరి ఒక విధంగా చెప్పాలంటే రామోజీరావు గారి పుట్టినరోజు ఏమో నవంబర్ 16 తారీఖు, వాడు 15వ తారీఖు పెట్టారు ఈ కార్యక్రమాన్ని. మరి ఒక విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ కూడా కొంత లొకేషన్స్ పరంగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు. ప్రొడ్యూసర్గా మన దుర్గాడ్స్ బ్యానర్ మీద ఉన్నా కానీ గతం నుంచి కూడా ఇట్లా పెద్ద ప్రాజెక్టులకి ఏంటంటే ఫిలిం సిటీ లొకేషన్స్తో ఫిలిం సిటీని వాడుకున్నందుకు కొంత ఇది ఉంటుంది. మరి RRRలో కానీ గతంలో మరి బాహుబలిలో కానీ బాహుబలి సెట్ కానీ ఆ బాహుబలి సెట్ చాలా కాలం వీచర్స్కి వెళ్ళే వాళ్ళు చాలా ఉపయోగపడింది. ఇప్పుడు వారణాసి సెట్ వేసారు అంటున్నారు. మరి ఇదంతా కూడా నాకు తెలిసి వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నిర్మాణపరమైన ఇన్వాల్వ్మెంటు ఫిలిం సిటీలో వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఆ తర్వాత ఈ రాతకోతలన్నీ తర్వాత చూసుకుంటారు.
లావాదేవీలన్నీ తర్వాత చూసుకుంటారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత సెటిల్మెంట్ వ్యవహారాలు ఉంటాయి. వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా మంచిదైంది. అదే బయట అయితే కంట్రోల్ చేయడం చాలా కష్టమయ్యేది. ఫిలిం సిటీలో అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఇది ఈవెంట్ సక్సెస్ అయితే ఇలాంటి ఈవెంట్లు, పెద్ద ఈవెంట్లన్నీ మనకి ఫిలిం సిటీ ది బెస్ట్ అనుకునేలాగా అనుకునే ఇది ఉంది. పెద్ద పెద్ద ఈవెంట్లన్నీ కూడా అక్కడ పెడతారు. అలాగే ఈ ఈవెంట్ సక్సెస్ అయితే రేపు ఇతర సినిమాల ఈవెంట్లు కూడా పెద్ద ఈవెంట్లుగా ప్లాన్ చేసుకుంటూ, ఇప్పుడు ఎట్టా జియో హాట్‌స్టార్కి వాళ్ళు ఓటీటీకి ఇచ్చే రైట్స్ ఇచ్చారో, వేరే సినిమాలు, పెద్ద సినిమాలు కూడా అక్కడ ప్లాన్ చేసుకోవడం, ఈ తరహాలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రాజమౌళి గారు ఒక మార్గాన్ని వేసి ఈ మార్గంలో మీరు వెళ్ళండి అని ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పినట్టే. దాన్నే ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక చిన్న ఈవెంట్ ద్వారానే దాదాపు ఒక 50 కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందంటే అది మామూలు విషయం కాదు కదా. ఒక సినిమా బడ్జెట్, ఒక పెద్ద సినిమా బడ్జెట్ అంత ఉంది. అది మన తెలుగు సినిమా బడ్జెట్ అంత ఉంది. కాబట్టి మరి వాళ్ళ సాయంత్రం ఈ అప్డేట్స్ కానీ, ఎంతమంది వస్తారో ఈవెంట్కి, దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారో, ఎలా నిర్వహిస్తారో అనేది ఒక అందరికీ పెద్ద ప్రశ్నలాగా ఉంది. ఇది సక్సెస్ అయితే మాత్రం రాజమౌళి గారు మళ్ళీ వార్తలు నిలుస్తారు. అయితే అదే కాక మనం చూసుకుంటే రాజమౌళి గారు మొదటి సినిమా నుంచే కొత్తదనాన్ని కోరుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈవెంట్ కూడా చాలా కొత్తదనంగా చేయబోతున్నారు. ఒకవేళ ఈవెంట్ సక్సెస్ అయితే సినిమా పైన కూడా అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అసలు ఆల్రెడీ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఎటువంటి సినిమాకి బిజినెస్ పరంగా ఎటువంటి డోకా లేదు. ఎప్పుడైనా నిర్మాతల అదృష్టం అని చెప్పాలి. ఇప్పుడు అనుకున్న మాట ప్రకారం వీళ్ళు దుర్గాషోళ్ళు ఈ సినిమా చేయటం అనేది వాళ్ళకి దక్కిన అదృష్టంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి ఇక ఎటువంటి డోకా ఉండదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ సేఫే, నిర్మాతల పరంగా ఎప్పుడూ సేఫ్. ఈ పెద్ద ప్రాజెక్టు దక్కడం, మరి ఇట్లాంటి పెద్ద ప్రాజెక్టులో వాళ్ళు నిర్మాతలుగా ఉండటం అనేది ఒక విధంగా అదృష్టం అని చెప్పాల్సి వస్తుంది. మహేష్ బాబుకి కూడా మరి ఆయన సినిమాలు ఆపుకొని గుంటూరు కారం తర్వాత సినిమాలు చేయకుండా ఈ సినిమా మీదే ఫోకస్ పెట్టి అంత టైం స్పెండ్ చేయడం కానీ, కెరీర్లో ఇలాంటిది ఒకటి ఉంటే చాలు కదా. ఇప్పుడు గంగగోపావు గరిటెని చాలు అంటారు. కాబట్టి కెరీర్లో ఒక సినిమా ఉంటే చాలు మహేష్ బాబుకి. అలాగే మరి రాజమౌళి గారి కెరీర్లో ఇక ఆయన సినిమాలన్నీ ఓ రేంజ్లో ఉంటున్నాయి. ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటనే దాని మీద ఇప్పుడు ఆలోచన లేదానికి. సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా కానీ ఒక సినిమా ప్రాజెక్ట్లో ఉంటే టెన్షన్ ఫీల్ అవుతాడో, ఒత్తిడి ఫీల్ అవుతారో, ఇలాంటివన్నీ పెట్టుకోరు. కానీ ఆయనకి ఇదేమీ లేదు. చాలా ఆడుతూ పాడుతూ సినిమాలు చేసుకున్నట్టుగానే ఉంది ఆయనకి. సో చూద్దాం సార్, మొత్తానికి ఈరోజు టైటిల్ కావచ్చు, లేదంటే మనకు మహేష్ బాబు గారి పేరు ఏమిటి అనే దానిపైన కావచ్చు, అన్ని సస్పెన్స్లకి కూడా తెరబడబోతుంది. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే. నమస్తే అండి.